అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే వచ్చేసాను ఇంకొక చిన్న వ్లాగ్‌తో. సో, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పన్నీర్ చేద్దాం అనుకోని పాలు బాయిల్ చేస్తున్నాననమాట. ఈ పన్నీర్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను మిల్క్ ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టాను. బ్లింకిట్‌లో అనుకుంటా. పెట్టినప్పుడు చూసుకోకుండా టెట్రా ప్యాక్ పెట్టాననమాట. ఇవి 90 డేస్ ఉంటాయి కదా! సో, ఆ పాలు ఎందుకో నాకు తెలియకుండానే నా బ్రెయిన్‌లో ఈ టెట్రా ప్యాక్ పాలు మంచివి కాదు అని ఉండిపోయింది. ఎందుకుందో ఏంటో నాకు తెలీదు కానీ, అది ఎందుకో అనిపిచ్చదు. అండ్ సరే ఇంక ఎలాగో తెప్పిచ్చేసాను కదా! అని చెప్పి పన్నీర్ చేసేస్తున్నాను. పన్నీర్ అయితే వెంటనే తినేస్తాం కదా! అండ్ వైభవ్ కూడా అంత తినడు కాబట్టి మేమే కదా! పెద్దోళ్ళు తినడానికి, వైభవ్ తాగడానికి తేడా ఉంది కదా! అందుకని చెప్పి పన్నీర్ చేస్తున్నాను. మేబీ అందులో అది ఎక్కువ 90 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పడం ప్యాక్ వల్లే ఉంటది అంటారు. బట్ అన్ని రోజులు ఉందంటే ఆళ్ళేం కలుపుతారో ఏంటో అని అది తెలియని భయం ఒకటి ఉండిపోయింది. కొన్ని కొన్ని మనకు తెలియకుండానే కొన్ని భయాలుంటాయి కదా! అందులో ఈ టెట్రా మిల్క్ ఒకటి. సో, మీలో ఎవరైనా వాడుతూ ఉంటారా? మీకలా అనిపిస్తదా? లేదా? అనేది షేర్ చేయండి. అండ్ అమూల్‌దే వాడుతున్నాం. సో, నార్మల్ కాకుండా ఇవి ఆర్డర్ చేస్తాననమాట బై మిస్టేక్. సో, పన్నీర్ చేసుకోవడం మీ అందరికీ తెలిసిందే. చాలా ఈజీ. జస్ట్ పాలు బాయిల్ చేసేయాలి. దాంట్లో కొంచెం వెనిగర్ కానీ, లెమన్ కానీ మన దగ్గర ఏముంటే అది వేసేయాలి. వెనిగర్ ఏస్తే ఎక్కువ క్విక్‌గా బ్రేక్ అయిపోద్దనమాట. సో, పాలు ఇరిగిపోతాయి. అప్పుడింక స్ట్రెయిన్ చేసేసి, బాగా వాష్ చేసేసి, స్ట్రెయిన్ చేసేస్తే సరిపోతుంది. నేను పన్నీర్ బుర్జీ లాంటివేమైనా చేద్దాం అనుకున్నా. అందుకని జెప్పి, ఇంకా క్లాత్‌లో పెట్టి టై చేయడం అవేం చేయట్లేదు. నార్మల్‌గా స్ట్రెయినర్‌లో స్ట్రెయిన్ చేసేస్తున్నానన్నమాట. ఇంకేం జరుగుతుంది? ఏంటి కబుర్లు? ఫుల్ ఇంటర్నెట్ అంతా 2, 3 విషయాల మీద ఫుల్ బీభత్సంగా బిజీగా ఉంది కదా! మీరు కూడా ఎంటర్‌టైన్ అవుతున్నారా? లేదా? ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ మన పనీర్ అయిపోయింది. ఒక ప్యాకెటే ఇంకో ప్యాకెట్ ఉంది. అది కూడా చేయాలి. దాంతో ఇంకేమైనా చేద్దామా అని చెప్పి ఇంకా ఒక ప్యాకెట్‌తో చేశా. ఇంతొచ్చింది. చాలా కొంచెం క్వాంటిటీ వచ్చింది. నార్మల్ పాల ప్యాకెట్ కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీ అని ఫీలింగొచ్చింది నాకు. సో, ఎప్పుడైనా పన్నీర్ చేసినప్పుడు మర్చిపోకుండా మనం ఇలాగ వాష్ చేసుకోవాలనమాట. అప్పుడు లెమనేస్తే లెమన్ ఫ్లేవర్ లేకపోతే ఇలా పడేయకుండా మంచిగా చేసుకోవాలి. వెనిగరేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ అంతా పోయి ఓన్లీ ప్లెయిన్ పన్నీర్ లాగా ఉంటది. సో, వాష్ చేసుకోవడం కంపల్సరీ. అండ్ ఆ కుకింగ్ ప్రాసెస్ కూడా అక్కడితో ఆగి మనకి సాఫ్ట్‌గా వస్తది. అయిపోయింది. ఈ పన్నీర్‌ది కూడా రకరకాల మనకి దొరుకుతున్నాయి. పన్నీర్ చేసుకోవడానికి లైక్ స్టీల్‌ది కన్నాలున్నది. దాని మీద మనం బరువు పెట్టుకుంటే స్క్వేర్ షేప్‌లోని కరెక్ట్‌గా వస్తది. అది చూసే ఉంటారు. ఇంకా యోగర్ట్ చేసుకోవడానికి, హంగ్ కట్ చేసుకోవడానికి అన్నిట్లికి రకరకాల గ్యాడ్జెట్స్ వచ్చేస్తున్నాయి. డబ్బులుండి ఇష్టముంటే తీసుకోవచ్చు. ట్రై చేయొచ్చు. అండ్ ఈరోజు దోస బ్యాటర్ తెప్పించాను చాలా రోజుల తర్వాత. నాకెందుకో ఇంకా ఐడీ అనిపించట్లేదు. మేబీ ఎక్కువ తినేయడం వల్ల అనుకుంటా. మంచి ఫీలింగ్ రాట్లేదు. ఈ అమ్మమ్మ ఇంకా ఆస అని ఒకటుంటది. ఆ 2 కొంచెం బావుంటున్నాయి. ఇది మనకి డబుల్ హార్స్ మినపప్పుతోనే చేస్తారంట. మనం ఇంట్లో బ్యాటర్స్ చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటది. అండ్ ఎంత క్వాంటిటీ వస్తదో మనకింక అవే నచ్చుతాయి. ఒకసారి ఎప్పుడైనా పనుంది, బిజీ ఉన్నాం అలా అనుకున్నప్పుడు తెప్పించుకోవచ్చు. ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ మనం కొంచెం యూజ్ చేసుకోవడమే. ఏది ఎక్కువైపోయినా మంచిది కాదు. అండ్ అన్ని కాంట్రోవర్సీస్ గురించి మీరేంటనుకుంటున్నారు? మెయిన్‌గా 'అలేఖ్య చిట్టి పికెల్స్‌ది' ఆడియో అని, అదని, ఇదని బీభత్సంగా అంతా ఊగిపోతుంది ఇంటర్నెట్ అంతా కూడా. అన్నిట్లికన్నా నాకు బాగా అనిపించలేదు ఏంటంటే, అదేమన్నా అంత పెద్ద న్యూసా? టీవీ నైన్‌లోని ఇంకేవేవో పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్స్‌లోని దాని గురించి న్యూస్ ఇచ్చేస్తున్నారు. అంతే. అంటే సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం కూడా అందరికీ అవ్వదు. ఇంకో టాపిక్కే లేనట్టు, మరి నేను ఒకటి 2 వీడియోస్ చూడడం వల్ల మొత్తం హోమ్ పేజ్ అంతా ఏం చూసినా అవే టాపిక్స్ కనిపిస్తున్నాయో ఏంటో నాకు ఐడియా లేదు కానీ, చాలా చాలా మంది వీడియోస్ చేసేస్తున్నారిప్పుడు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతమంది జనాలుంటారంటే, ఇప్పుడు పొగిడిన ఒక మీద కూర్చోబెట్టాలన్నా గూడా ఎక్కువ నంబర్ కదా! అందుకని జెప్పి తెలియకుండానే వాళ్ళకి కొమ్ములొచ్చేస్తాయి. మా అంత మాకన్నా తోపులెవరు లేరు అన్న ఫీలింగొచ్చేస్తది. సో, దాంట్లో ఇలాగేమన్నా
చెడ్డ పనులు చేసి దొరికిపోతే ఏం చేస్తే అంతే కిందకి కూడా తోసేస్తారు. అప్పుడు కూడా నంబర్ ఎక్కువ కాబట్టి మళ్ళీ డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. అవవుతాయి, ఇవవుతాయి, ఏవేవో అవుతాయి. అలా అని ఇప్పుడు అందరూ ఇంకా నెగెటివ్ అయిపోయారు కదా! అని నెగెటివ్‌గానే ఉంటారని కూడా కాదు. రేపొద్దున వాళ్ళు మళ్ళీ ఏడుస్తూనో, ఇదో, అదో అని ఏదో ఒక రీజన్ చెప్పి వీడియో చేశారనుకోండి, మళ్ళీ అందరూ ఆ సినిమాలో ఉంటది చూసారా? 'సట్లేరు నీకెవరులో' మేము మీరు 'ఫ్యాక్షన్' సినిమా చూపిచ్చారు. అందరూ ఊగిపోయారు. నేను హీరోయిన్ గురించి చెప్తే అందరూ పారిపోయారు అని ఒక సీన్ ఉంటది గుర్తుందా? సో, సేమ్ అన్నమాట. అలానే అందరు జనాలు కూడా ఎటువైపయితే అటువైపు ఫుల్‌గా లీనయిపోతారన్నమాట. అలా అని నాకనిపిచ్చింది. అండ్ ఈ సోదంతా మీకెందుకు చెప్పానంటే, మీరు కూడా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి, వేస్ట్ చేసి వీళ్ళేమన్నారు, వాళ్ళేమన్నారు, వాళ్ళేం రియాక్ట్ అయ్యారు, వీళ్ళేం రియాక్ట్ అయ్యారు అని అంతా చూస్తూ ఉంటే కనక ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అన్నమాట. మనం మన పనులన్నీ ఆపేసుకొని మనకు తెలియకుండానే ఒక ఫీలింగొస్తదనమాట. చూడాలి ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని అనిపిస్తూ ఉంటది. బట్ దాన్ని కొంచెం తగ్గించి ఇంకా లైట్ తీసుకొని ఆ టాపిక్‌ని కొంచెం స్కిప్ చేస్తే బెటరుంటది. వీడియోస్ వస్తానే ఉంటాయి. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఎవ్వరు వదలరు. ఇంకా చేస్తానే ఉంటారు. దాన్ని లాగుతానే ఉంటారు. సో, అది మీకు చెప్పాలనిపించింది. అండ్ టైటిల్‌లో అన్నిట్లో ఎందుకు పెట్టట్లేదంటే, ఈ విషయం మన నా ఆలోచనలు, నా వీడియోస్ చూసే మీ అందరికి తెలిస్తే చాలు. లైక్ వీడియోస్ టైటిల్స్ అవి పెడితే ఇప్పుడు రీచ్ వస్తది. గ్యారంటీగా వస్తది. ఎవ్వరు పెట్టినా వస్తది. అలాంటి రీచ్ మనకొద్దు. అదన్నమాట. అండ్ ఇది మీ అందరికి తెలిసిందే. 'అగరోస్' స్పిన్ మాప్. సో, దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని ఒకసారి చెక్ చేయండి. సో, మాప్ చేసుకోవడానికి చాలా ఈజీ ఆప్షన్ అన్నమాట. మనం దాంట్లో వాటర్ కూడా ఏసుకోవచ్చు. అండ్ లైట్ కూడా ఉంది కదా! అందుకని మంచం కింద అలాంటప్పుడు కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటది. ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం చాలా సార్లు తడిగుడ్డు పెట్టాల్సొస్తది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, ఇది ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నదే. కాబట్టి మీ అందరికీ కూడా రెగ్యులర్ వ్లాగ్స్‌లో కూడా మంచిగా కనిపిస్తూ ఉంటది. సో, దీని లింక్ ఉంటది చూడండి. అమెజాన్‌లో మంచి డిస్కౌంటెడ్ రేట్‌కే దొరుకుతది. గిఫ్టింగ్ ఆప్షన్‌కి కూడా చాలా బావుంటదన్నమాట. అండ్ ఈరోజు ఒక యమ్మీ చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను. చాలా చాలా బావుంది. ఈ సండే కూడా మీరు చేసుకోలేరు. రేపు సాటర్‌డే తినము, సండే తినము. కాబట్టి నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా యమ్మీ వచ్చింది. అండ్ ఎంత ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటదంటే చాలా చాలా హాయిగా అనిపిస్తది. సో, దానికోసం చికెన్ మంచిగా క్లీన్ చేసేసి అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చేద్దాము. సో, ఈ చికెన్ ఇప్పుడు కొంచెం పొద్దున్నే న్యూస్‌లో జూసాను. నేను ఈ రెసిపీ చేసి ఆల్‌మోస్ట్ ఒక 4, 5 డేస్ అయిపోయింది. వీడియో ఎడిట్ చేయడానికి కుదరక ఈరోజు వ్లాగ్‌లో పెడుతున్నానన్నమాట. మళ్ళీ ఏదో బర్డ్ ఫ్లూ అని ఏవో న్యూస్ చూసాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఆంధ్రాలో ఉంటే ఇంకొన్ని రోజులు తినకపోతేనే బెటరన్నమాట. బట్ ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి తిన్నప్పుడు. చాలా యమ్ ఉంటది. అండ్ మేము చికెన్ తెచ్చినప్పుడు నార్మల్ చికెన్‌లా కాకుండా లెగ్ పీస్ కొనుక్కొని దాన్ని చాప్ చేపిచ్చేస్తామన్నమాట. అప్పుడు పీసు బోన్‌తో ఉంటది కదా! చాలా టేస్టీగా ఉంటది. బోన్‌లెస్ ఇష్టం అనుకున్నోళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. బట్ బోన్స్ నచ్చుతాయి అనుకున్నోళ్ళకి ఇది బావుంటదన్నమాట. సో, ఏమేమేసాను ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం లెమన్, కొంచెం పెరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ ఎన్ అవర్ లాగా. ఈ లోపల మనం ఆనియన్స్ కట్ చేసుకోవడం, ఆ పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు. అండ్ అన్వి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. బానే వచ్చాయి మార్కులు. భయపడినంత దారుణంగా రాలేదు. సో, దాని గురించి కూడా ప్రశాంతంగా ఉందిప్పుడు. సో, ఫుల్ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇంకొక 2, 3 డేస్ ఇలానే ఉంటదనుకుంటా. సో, దాని గురించి కూడా జాగ్రత్త. నేను ఈ రెసిపీ చేసినప్పుడు కూడా లైక్ బయట నుంచొద్దు ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నా. ఇది రూ. 200 చికెన్ అన్నమాట. మేము మధ్యాహ్నం తిన్నాం, రాత్రి తిన్నాం, అది కూడా కడుపు నిండా తిన్నాం. అంత క్వాంటిటీ చేసుకున్నాము. సో, బయటైతే ఒక పూటే వస్తది. తర్వాత అందులో ఏంటేంటేస్తారో ఏంటో మనకు తెలీదు. అస్సలు తినొద్దని చెప్పట్లేదు. మీ అందరికీ తెలుసు నాకు బయట ఫుడ్ ఎంత ఇష్టమో. జస్ట్ కుదిరినప్పుడు చేసుకుంటే కొంచెం బావుంటది. అండ్ అల్లం, వెల్లుల్లి కూడా మంచిగా దంచేసుకొని వేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఆనియన్స్ చాప్ చేసేసుకుందాం. ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్ కూడా చాలా బావుంది. ఇప్పటికి మీరు వుడెన్ వాడుతూ ఉంటే కనుక మీరు స్విచ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఒకసారి స్టీల్ చాపింగ్ బోర్డ్
తీసుకుంటే ఇంకా మార్చక్కర్లేదు. లైక్ లైక్ లైఫ్ లాంగ్ వచ్చేస్తది. ఇరిగిపోతే నాకేం సంబంధం లేదు. బట్ వుడెన్ వాటిలతో వేరే వాటిలతో పోల్చుకుంటే చాలా వరకు మంచిగానే వస్తది. అండ్ ఎంత కన్వీనియంట్‌గా ఉంటదో మంచిగా వాష్ చేసేసుకోవచ్చు. డిష్ వాషర్‌లో పెట్టేయొచ్చు. స్క్రబ్ చేసేయొచ్చు. అన్నీ ఇంకా చాలా బావుంది. నేను అనుకోలేదు కొన్నప్పుడు. సౌండ్ వస్తదేమో అనుకున్నా గానీ సౌండ్ కూడా మరీ అంతేం రాదు. మనం కట్ చేసినప్పుడు చాలా నెగ్లిజిబుల్ సౌండే వస్తది. సో, మీకు దీని లింక్ కూడా పెడతా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చెక్ చేయండి. ఇది కూడా మనం తీసుకొని ఆల్‌మోస్ట్ ఒక 8, 9 మంత్స్ అయిపోతున్నట్టుంది. ఇంకా ఎక్కువైపోతుందో మరి. చాలా బావుంది. స్టీల్ చాపింగ్ బోర్డ్‌కి స్విచ్ అయిపోవచ్చు. సో, ఆనియన్స్ కూడా కట్ చేసేసాను. ఇంకా టొమాటోస్ అన్ని రేట్స్ కూడా చాలా చాలా తగ్గిపోయి, ఇప్పుడు టొమాటో సాస్ కానీ, ప్యూరీస్ కానీ, ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకున్న టొమాటో పౌడర్ లాంటివి, అలాంటివి రకరకాలు చేసుకొని పెట్టుకోవచ్చు. నేను టొమాటో సాస్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఎప్పుడు చేయలేదు. ఎలా వస్తది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను. దీనికోసం ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా. ఈ అల్యూమినియం కుక్కర్ ఎప్పటినుంచో యూజ్ చేయట్లేదు. పెద్ద సైజ్‌ది ఇది అరౌండ్ 5 లీటర్స్‌ది. ఎప్పటినుంచో యూజ్ చేయట్లేదన్నమాట. అసలు పని చేస్తుందా? లేదా? చూద్దాం అని చెప్పి ఈరోజు తీశాను. బానే పనిచేస్తుంది. స్టీల్ వాటిల్లోని అలవాటయిపోయిన తర్వాత ఏంటో ఎంత డిఫరెంట్‌గా అనిపించిందో ఇందులో కుక్ చేస్తూ ఉన్నప్పుడు. ఇదొక్కటే ఉంది అల్యూమినియంది. మిగిలినవన్నీ స్టీల్ అయిపోయాయి. అండ్ అందులో ఆయిలేసుకున్నాను. అందులో కొంచెం ఈ డ్రై మసాలాస్ ఉంటాయి గదా! ఆహ్, బిర్యానీ ఆకు, తేజ్ పత్రి అంటే ఇదే కదా! బిర్యానీ ఆకు, స్టారు అవన్నీ. షాజీరా వేశాను. అవన్నీ కూడా వేసేసుకొని మీ దగ్గర ఏముంటే అవి, లేకపోతే రూ. 10 ప్యాకెట్స్ కూడా బయట దొరుకుతాయి. ఏమేమి ఉంటాయో తెలియకపోతే అది తెచ్చుకొని అవన్నీ ఏసేయొచ్చు. అండ్ కొద్దిగా పెప్పర్ కూడా ఏసాను. అండ్ ఆనియన్స్ వేసేసుకొని, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తాము. తర్వాత రైస్ కూడా వేసుకోవాలి. నేను ఈరోజు నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ కానీ, లేకపోతే చిట్టి ముత్యాలు రైస్ కానీ, మనకు కావాల్సిన రైస్‌తో చేసుకోవచ్చు. మీ ఫ్లేవర్ ఎలాంటిది కావాలంటే అలాగా. సో, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇంకేం చూస్తున్నారు? ట్రెండింగ్ టాపిక్స్‌లోని నాకైతే ఈ 'అలేఖ్య చిట్టి పికిల్స్‌ది' వీళ్ళదొకటి బాగా కనిపిస్తుంది. దాని తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ అవన్నీ అవి కూడా నడుస్తున్నాయి కదా! సో, అవి నడుస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మెయిన్ విషయాలు కూడా ఏంటంటే, మనకి అమెరికా టారిఫ్స్ పెంచేసింది. అవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. అవంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు మళ్ళీ. ఈ చెత్తంతా తెలియకుండానే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. సో, నాకే అనిపిస్తదా? నీకే అనిపిస్తది. మాకేం అనిపించదు. మేము మంచి న్యూసే చూస్తున్నాం అనుకుంటున్నారా? అనేది చెప్పండి. సో, నేనే అయితే గనక నేనే చేంజ్ అవ్వాలి. కొంచెం హోమ్ పేజ్‌ని చేసుకోవాలి. ఇప్పుడింక హాలిడేస్‌లో కూడా ఉన్నాం కదా! ఇంకా చదువని, అదని, ఇదని ఏం హడావిడి లేదు. ఇంకా అలా తెలియకుండానే కన్జ్యూమింగ్ కాంటెంట్ ఎక్కువైపోయింది. వీడియో చేయాలంటే గూడా తెలియకుండానే వీడియో చెయ్యాలా? నీ దగ్గర ఏంటి లేదు, కాంటెంట్ లేదు అని నాకే అనిపిస్తుంది. తర్వాత ఈరోజు అనుకున్నాను. ఏముంటే అదే పెట్టు. ఇంకా పెడుతూ ఉంటేనే మళ్ళీ లైన్‌లోకొస్తాం. ఇలాగ ఆపేస్తే ఎలాగా అని అనుకోని ఈ వీడియో ఇంకా ఎడిట్ చేసి మీతో కబుర్లు చెప్తున్నానన్నమాట. అండ్ అలా మాట్లాడుతూ ఉండగానే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా! ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసేద్దాం. ఇందులో కూడా అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇంకా మీకు హాలిడేస్ అన్నీ వచ్చేసాయా? మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఆల్‌మోస్ట్ ఏప్రిల్ ఎండ్‌లోని మనకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికైనా వెకేషన్‌కి ఏంటి అనేది చెప్పండి. ఈ ఏప్రిల్, మేలో ఎక్కడికెళ్తే బావుంటది? ఎవరి మమ్మీ ఆళ్ళింటికి, అత్తాలింటికి అలా కాకుండా నార్మల్‌గా బయట వెకేషన్‌కెళ్ళాలనుకుంటే ఏ ప్లేస్ బావుంటదనుకుంటున్నారు అనేది షేర్ చేయండి. అండ్ మీరెవరైనా అరుణాచలం ఎళ్లారా? ఎలా ఉంటది? ఏంటి? అనేది మీరెవరైనా చూసుంటే గనక నాకు చెప్పండొకసారి. ఒక టొమాటో వేశాను. టొమాటో ఆప్షనల్ అండి. మీకు బిర్యానీలో టొమాటో ఏంటి అన్న ఫీలింగొస్తే ఎయొద్దు. బట్ ఏస్తే ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తది. సో, బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్‌ని. దాని తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాం. సో, దాని వల్లే మంచి ఫ్లేవరొస్తదనమాట. ఏం చెప్తున్నాను? అరుణాచలం మీరెవరైనా ఎళ్లారా? ఎళ్తే
మీకు ఎలా అనిపిచ్చింది? ఎలా వెళ్లారు? ఏమైనా ప్యాకేజెస్‌లో వెళ్లారా? లేకపోతే ఓన్‌గా వెళ్లారా? ఏంటి అనేది కూడా షేర్ చేయండి. నేను కొంచెం రీసెర్చ్ చేస్తే కనిపించిందేంటంటే ఏప్రిల్, మేలో ఎళ్ళకపోతేనే బెటరు. చాలా వేడిగా ఉంటది అని విన్నాను. సో, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అండ్ ఒక చిన్న స్పైస్ పౌడర్ రెడీ చేస్తున్నా. దానికోసం ధనియాలు, సోంపు, దాని తర్వాత కొంచెం మిరియాలు వేసి బాగా పౌడర్ చేసేస్తున్నాను. ఇందులో కావాలి అనుకుంటే కొంచెం ఇలాచి, దాని తర్వాత జీలకర్ర కూడా వేసుకోవచ్చు. బట్ ఈ 4 వేసుకుంటే సరిపోద్ది. ధనియాలు, సోంపు, మిరియాలు, ఇంకోటేదో ఏసాను గదా! సో, ఇవన్నీ ఏసేసుకొని బాగా పౌడర్ చేసేసుకోవాలి. ఈ సోంపు కూడా మంచి ఫ్లేవరొస్తదండి. రెసిపీస్‌లో యేసుకుంటే అండ్ మన డైజెషన్‌కి కూడా చాలా మంచిది కదా! సో, ఈ పౌడర్‌ని కూడా వేసేద్దాం. మనం వేరేగా బయట బిర్యానీ స్పైసెస్ ఏం బిర్యానీ మషాలా అని, అదని, ఇదని ఏం వేయట్లేదు. అందుకని కూడా మంచి ఫ్లేవరొస్తది. నా గొంతేంటో మారిపోయింది కదా ఈరోజు. ఏంటో మాట్లాడుతుంటే నాకే అనిపిస్తుంది. "హే! ఏమైంది నీ గొంతుకి" అని. సో, నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటరేసాను. నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఎందుకంటే చికెన్ నుంచి కూడా కొంచెం వాటరొస్తది కదా! సో, అప్పుడు సరిపోద్ది. మీ కుక్కర్ బట్టి కూడా మీకు తెలియాలన్నమాట. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్ సోక్ చేసిన బియ్యం కూడా వేసేసుకొని ప్రెషర్ కుక్ చేసేయడమే. ఒక 1 విజిల్ అండ్ సెకండ్ విజిల్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా ప్రెషరంతా పోయిన తర్వాత మంచిగా రైతా చేసుకొని ఎంజాయ్ చేయడమే. ఈ పుదీనా, కొత్తిమీర అన్నీ ఏసాం కదా! దానివల్ల చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది. రైస్ నేను ఫుల్ 250 గ్రామ్స్ ఆఫ్ 250 కాదు హాఫ్ కేజీయా? ఏదో ఒక గ్లాస్ ఉంటది మా ఇంట్లో. అది ఫుల్ గ్లాస్ ఆఫ్ రైస్ ఏసాను. ఆహ్, అంటే మాకు చికెన్ పీసెస్ కన్నా రైసే అనిపిస్తదనమాట. అందుకని చెప్పి రైస్ నేనెక్కువేసాను. ఇక్కడ కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ అవి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకుంటే బావుంటుంది. సో, లాస్ట్‌కి అయిపోయిందనమాట నా ఘీ డబ్బా. అందుకని అందులో కొంచెం వాటరేసి దాన్ని కంప్లీట్ చేస్తున్నా. సో, ఘీ కూడా వేసేసుకొని ఇంక ప్రెషర్ కుక్ చేసేయడమే. సో, ఈ సింపుల్ చికెన్ బిర్యానీ రెసిపీ, పులావ్ రెసిపీ ఏమనుకుంటే అది ఈ ఫ్లేవర్‌ఫుల్ రెసిపీ ట్రై చేయండి. ఇంకా ప్రెషర్ పోయిన తర్వాత తీసి ఒకసారి బాగా కింద నుంచి మిక్స్ చేసేసుకుంటే యమ్మీ! యమ్మీ! బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇన్ నో టైమ్. ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు కూడా ఈ సింపుల్ రెసిపీ చేసేయండి. హాయిగా అనిపిస్తది. పొట్టలోకి కూడా ఇంకా ఎక్కువ మషాలాలు అది ఇది అనిపించకుండా చాలా బావుంటదనమాట. సో, అదన్నమాట ఈ రోజుకి వీడియో. అండ్ నేను చెప్పిన కబుర్లన్నీ విన్నారా? ఇంతవరకు వచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాత వీడియోస్ అలా ఉంటాయి. అవి కూడా చూస్తూ ఉండండి. సో, బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.